వృత్తినే దైవంగా భావించే మనస్తత్వం, అసహాయ మహిళలను ఆదుకోవాలన్న సంకల్పం, ఆడపిల్లలు ఆత్మగౌరవంతో బతికే భరోసాను కల్పించాలన్న ఉద్దేశ్యం, మోసపోయిన విధి వంచితుల జీవిత చిత్రాన్ని మార్చాలన్న ఆలోచన అన్నీ కలగలిపితే సికింద్రాబాద్ డీసీపీ సుమతి అవుతారు. ఎన్నో సవాళ్లు, పురుషాధిక్య భావజాలంతో కూడుకున్న పోలీస్ డిపార్ట్మెంటులో డీసీపీ స్థాయికి ఎదగడంలోనే ఉంది సుమతి ప్రతిభ అంతా. తొలినాళ్లలో ఇంటెలిజెన్స్ వింగులో పనిచేసిన, ఆ తర్వాత వరంగల్, మెదక్ లాంటి కీలక ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఆమెను సికింద్రాబాద్ డీసీపీగా గురుతరమైన బాధ్యతలను తీసుకునేలా చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వ్యభిచారానికి అడ్డా. భిన్న రాష్ట్రాల నుంచి వచ్చే అమాయక మహిళలు, యువతులను బెదిరించి, నమ్మించి, భయపెట్టి, వంచించి బలవంతంగా వేశ్య వృత్తిలోకి దింపే ముఠాలు ఎన్నో ఉన్నాయక్కడ. అసాంఘిక శక్తుల కట్టడిలో జరుగుతున్న ఈ దుర్మార్గపు చర్యలను ఉక్కుపాదంతో అణిచివేయడానికి, పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారామె. బలవంతంగానూ, బతుకు తెరువు కోసమో, అమాయకత్వంతోనూ ఈ రొంపిలోకి దిగే మహిళల పాలిట ఆమె దేవత. వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ మామూలు మహిళలను చేయడమే కాదు, వారికి బతుకుపై భరోసా కల్పించి వారు సొంత కాళ్లపై నిలబడేలా చేసేందుకు కావలసిన వెన్ను, దన్ను, ప్రోత్సాహం అందిస్తారామే. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేంద్రమే వికల్ప. దగాపడిన మహిళలకు కొత్త జీవితాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్న సికింద్రాబాద్ డీసీపీ సుమతి ఇవాల్టి మన విజేత. సుమతి గారు నమస్తే అండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. స్మార్ట్ పోలీస్ ఆఫీసర్గా ఇండియాలోనే అలాంటి అవార్డు మీరు దక్కించుకున్నారు. అయితే మెదక్లో ఉండగా వచ్చిందండి, అబౌట్ 5 months ago. బట్ ఏదేమైనా ఒక మహిళా డీసీపీగా, పోలీస్ ఆఫీసర్గా రావడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ అండి. ఇంత పెద్ద మహానగరం, దట్టు సికింద్రాబాద్ నార్త్ జోన్ అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ కానివ్వండి, రైల్వే స్టేషను, అవన్నీ కూడా మీ పరిధిలోనే ఉన్నాయి. పాస్పోర్ట్ ఆఫీస్ ఇలాంటివన్నీ కూడా. దీనికి డీసీపీగా వ్యవహరించడం అంటే అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత చిన్న విషయం అయితే కాదు. అంటే బేసిక్గా పోలీసింగ్ అంటే స్థాయి కంటే కూడా పోలీస్ ఆఫీసర్, ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ అన్నది మన సినారియోలో, అంటే మనకున్న సొసైటీలో కొంతవరకు మనం అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి కొంతవరకు టఫ్ జాబ్ ఒకటి. 2, అందరు మేల్స్ మధ్యలో నిర్వర్తించాల్సిన జాబ్, రెండవ టఫ్నెస్. మూడవది, మనము ప్రొఫెషనల్గానే చూడబడాలి అని అనుకుంటాం. మనని ఒక ఉమెన్గా ట్రీట్ చేయాలి అని అనుకోము. ఆ ప్రొఫెషనల్గా ట్రీట్ చేయబడాలి అంటే వీ హ్యావ్ టు థింక్, ఆలోచన, తర్వాత పని చేయడము, తర్వాత చేసే విధానం, 3 కూడా ఇట్ షుడ్ బి లైక్ ఎనీ అదర్ ప్రొఫెషనల్, అంటే మంచి ప్రొఫెషనల్ లాగానే ఉండాలి. ఇది ఒక రకంగా ప్లేస్ ఏదైనా కావచ్చు, ఇవి ఛాలెంజెస్ మోర్ దెన్. ముఖ్యంగా ఈ వ్యభిచార గృహాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీరు చాలా విషయాలు, చాలా మందిని బయటకు తీసుకురావడం, వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడం లాంటివి చేశారు. ఇవన్నీ అసలు ఎలా మొదలుపెట్టారు? ఐ థింక్ 2007-8 ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం అవుట్ సైడ్ స్టేట్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ స్టేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రైడ్స్ చేశాం. అక్కడ అది కూడా కంట్రీ క్యాపిటల్ ఢిల్లీలో చేసి సక్సెస్ఫుల్గా మనం ఒక 124 మందికి పైగా మహిళలు ఎవరైతే వ్యభిచార కూపాల్లో ఉన్నారో వాళ్ళందరినీ మనము మన రాష్ట్రానికి తరలించడం జరిగింది. ఫర్ ద సేక్ ఆఫ్, అంటే వాళ్ళని అట్లా వదిలేయడానికి కాదు, విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ NGOs ఇక్కడ, తర్వాత ఢిల్లీలో చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి మనము వాళ్ళకి పునరావాసం కల్పించే ప్రయత్నం చేశాము. అప్పుడు స్టార్ట్ అయినది, మనము బ్యాక్వర్డ్ కండిషన్స్లో పనిచేసినప్పుడు కూడా ఏమనిపిస్తుందంటే, ఇట్లా వెళ్ళిన విమెన్ అందరూ కూడా అంటే దే డిడ్ నాట్ గో ఫర్ దట్ రీజన్. ఆ రీజన్ కోసం వెళ్ళిన వాళ్ళు కాదు, వాళ్ళు ఆ రీజన్లోకి లాగబడిన వాళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్. అది పావర్టీ కావచ్చు, లేకపోతే పని అని పెట్టుకొని తీసుకెళ్ళడం కావచ్చు, మూడవది సినిమా అని ఆశ చూయించి కావచ్చు, లేకపోతే ఇట్లా వేరియస్ రీజన్స్, ఇంకొకసారి తప్పిపోయి ట్రాఫిక్ అయిపోయి ఉండొచ్చు. ఈ రకంగా అన్ని రకాలుగా ట్రాఫిక్ అయిపోయిన వాళ్ళు, ఒక్కసారి దాంట్లో కూరుకుపోయిన వాళ్ళు ఎవరు కూడా బయటికి రావడానికి, మళ్ళీ సొసైటీని ఫేస్ చేసే ధైర్యము ఇనిషియల్గా ఉండదు. ఫస్ట్ స్టెప్. సెకండ్, దే విల్ గెట్ యూస్ టు మనీ విచ్ దే ఎర్న్, అంటే కంటిన్యూస్ బేసిస్లో డబ్బు సంపాదించగలరు, ఇంటికి పంపగలరు. ఇంటి దగ్గర వీళ్ళకు యాక్సెప్టెన్స్ ఉండదు, సో కంటిన్యూ అవుతారు. అట్లాంటి వాళ్ళను లేదు, మీరు కూడా ఆత్మాభిమానంతో బ్రతకాలి, ఆ బ్రతికే ఛాన్స్ గవర్నమెంట్ ఇస్తుంది.
అని చెప్పి ఒప్పించి ఎన్జిఓ సహాయంతో వాళ్ళని తీసుకొని రావడము. అంటే ఆ తర్వాత వాళ్ళ బాధ్యత తీసుకోవడం, వాళ్ళ భద్రత అనేది చాలా టఫ్ వర్క్ కదా, దాన్ని ఎలా మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ అంటే వేరియస్ ఎన్జిఓస్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఒక్క స్టేక్ హోల్డర్ ఏమి ఉండరు దీంట్లో. మంచి మంచి ఎన్జిఓస్ దీంట్లో పనిచేస్తున్నాయి. ఇదే కాకుండా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఎత్తున దీంట్లో పనిచేస్తున్నారు. ప్లస్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా దే ఆర్ టువర్డ్స్ రీహాబిలిటేషన్. సో అంటే ఇప్పుడు మన రైల్వే స్టేషన్ విషయానికి వస్తే, ఇది మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద రైల్వే సంస్థ ఉన్నది. బట్ ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ ఉన్న హోటల్స్, లాడ్జీలు, ఇదంతా కూడా ఒక చాప కింద నీరులాగా జరుగుతున్న పెద్ద వ్యాపారం. అంటే ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోవడం అనేది చాలా టఫ్ అంటారు. ఎప్పుడైనా ఆ వైపుగా మీరు ట్రై చేశారా? అంటే ఇందులో భాగంగానే, అంటే వన్స్ నార్త్ జోన్కి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్. ఇక్కడ ఎన్నో రకాల యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటిన్యూ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియా. ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాన్స్టెంట్గా పాపులేషన్ అక్కడ ఉండరు, అంత కమిటింగ్ పాపులేషన్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక 2 లక్షల జనాభా మూవ్ అవుతుంటుంది ఇన్ డే. అక్కడ నార్మల్గా మూవ్ అయ్యే వాళ్ళే 99.9%. వాళ్ళలో ఇలాంటి వాళ్ళు చేరడం వల్ల నార్మల్గా మూవ్ అయ్యే మహిళలకు అభద్రతాభావం ఒకటి. తర్వాత వారి వల్ల చుట్టూ ఉన్న వాతావరణం, అదర్ క్రైమ్స్ ఇంక్రీజ్ కావడం. అంటే మూడవది, ముందు చెప్పినట్టు తప్పిపోయి వచ్చిన వాళ్ళకు వాళ్ళని క్యాచ్ చేయడానికి ట్రై చేయడం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఆర్గనైజ్డ్గా అయింది కొంతవరకు. అంటే సైమల్టేనియస్గా ఇండివిజువల్స్ చేస్తారు, తర్వాత గ్రూప్స్ చేస్తారు. సో దీనికి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. బట్ అంటే వికల్ప ఫౌండేషన్ గురించే మాట్లాడదాం అనుకున్నాను నేను. బట్ అంటే మీరు అది డీసీపీ అయిన తర్వాత వచ్చిన ఆలోచన, ముందు నుంచే ఆ ఆలోచన క్యారీ చేస్తూ ఉన్నారా? సిఐడిలో ఉండగా మనం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రైడ్స్ చేసినప్పుడు పూణేలో సిమిలర్ కైండ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ బయట కౌన్సిలింగ్ సెంటర్స్ చూసాము. కాకపోతే దీనికి కౌన్సిలింగ్ జరగలేదు అక్కడ. మనము ఇట్లాంటి ఏరియాలో మనం సక్సెస్ఫుల్గా పీస్ఫుల్ వాతావరణము, సెక్యూర్డ్ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనని డిఫరెంట్ ఎన్జిఓస్తో మీట్ కావడం, వాళ్ళతో డిస్కస్ చేయడం నుంచి జనరేట్ అయిన ఐడియా ఇది. అండ్ ఇట్ ఈజ్ గొప్ప పనులు చాలా గొప్ప ఎత్తున చేయాలన్న దానికంటే కూడా చేసిన పని కంటిన్యూస్గా చేస్తే సమస్య కొంత సొల్యూషన్ వస్తుందన్న దాని ఐడియా మనము ప్రాక్టికల్గా పెట్టడము. అక్కడ మన టీమ్స్ కంటిన్యూస్గా పనిచేస్తాయి. అంటే ఫీల్డ్ టీమ్స్ పనిచేస్తాయి, కౌన్సిలింగ్ టీమ్స్ కూడా ఒక ఎన్జిఓ సహాయంతో పనిచేస్తాయి. అక్కడికి తీసుకొని రావడం, అంటే ఫీల్డ్ టీమ్స్ వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఓపెన్గా ఎస్పెషలీ కస్టమర్స్ని ఫాలో అవ్వడము. తర్వాత మీరు అన్నట్టు చుట్టుపక్కల లాడ్జెస్, తర్వాత చుట్టుపక్కల కొన్ని ఏరియాస్ దీనికి చాలా నోటోరియస్ అని మనకు తెలిసి దాని ప్రకారంగా మనం ఆ డైరెక్షన్లో వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ 4 నెలల్లో దాదాపుగా 115 నుంచి 120 మంది మహిళలను మనం తీసుకొని రావడం జరిగింది. దాంట్లో సక్సెస్ఫుల్గా మనం ఒక 19 మంది వరకు రిహాబిలిటేట్ చేయడం జరిగింది. దాంట్లో మైనర్స్ ఒక 4 ఉన్నారు. ఇలా చేయడం వల్ల సమస్య ఒక రకంగా ఒక పక్క లీగల్ యాక్షన్, ఒక పక్క కమ్యూనిటీ యాక్షన్, అంటే వీళ్ళకు ఏదో రకమైన హెల్ప్ 2 రకాలుగా జరుగుతుందని ఒక మెసేజ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కొంతవరకు సక్సెస్ అయ్యాము. దీనివల్ల హైదరాబాద్ సిటీ సేఫ్. మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఏ రకమైన సమస్యలు లేవు, యూ కెన్ మూవ్ ఫ్రీలీ అన్న ఒక వాతావరణం కల్పించడానికి చేసిన ప్రయత్నం ఇది. మెదక్ ఎస్పీగా చేశారు, డీసీపీగా ఇక్కడ ఉన్నారు. ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఈ వేరియేషన్ మీరు ఎలా చూస్తారు? రూరల్ ఏరియాలో ఉన్న పబ్లిక్, తర్వాత అర్బన్ ఏరియాలో ఉన్న పబ్లిక్ అవసరాలు కొంతవరకు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటాయి. మూడవది, ఇక్కడ టైంతో పరిగెత్తడం, అక్కడ టైంతో పరిగెత్తడం ఏముండదు, ఉన్న దాంట్లో బ్రతకడము అక్కడ. అండ్ ఆచారాల మీద, తర్వాత ఆచారాల వ్యవహారాల మీద, తర్వాత చుట్టూ ఉన్న సొసైటీ ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రం క్రైమ్ అవుతుంటుంది. దెల్ బి మోర్ సింపుల్. 1, 2 ఎక్కువ అక్షరాస్యత కొంత ఎట్లయినా తక్కువగా ఉంటుంది. అండ్ అన్నింటికంటే ఎక్కువ అవేర్నెస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. బట్ అర్బన్ ఏరియాకి వస్తే అవేర్నెస్ లెవెల్స్ మనం ఒక గంటలో ఒక గంటన్నరలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 to 60 పిటిషనర్స్ని
మనం ఒక రూరల్ ఏరియాలో సమాధానపరచగలం. ఓకే. బట్ అర్బన్ ఏరియాలో అదే గంటన్నరలో ఒక 5 మంది పిటిషనర్స్ని కూడా మనము సమాధానపరచలేము. ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానంతో అవేర్నెస్ లెవెల్స్తో ఇక్కడ వస్తారు. సో మనకు లా ప్రాపర్గా తెలిసి ఉండాలి, ప్రొసీజర్స్ ప్రాపర్గా తెలిసి ఉండాలి, బిహేవియర్ ప్రాపర్గా ఉండాలి. అక్కడ నువ్వు లాఠీ దండా కొంతవరకు జస్ట్ లిసన్. అదే అవేర్నెస్ లెవెల్స్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. బట్ అదర్వైజ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్, సొసైటల్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్. ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ క్రైమ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది తక్కువ ఏరియాలో తిరుగుతారు కాబట్టి వేరే రకమైన ప్రాబ్లమ్స్. అన్నింటికంటే ద సేఫ్ సిటీ కాన్సెప్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, అదే మన కెమెరా విధానము. మనకు ఆల్మోస్ట్ 90 కెమెరాలు ఉన్నాయి రైల్వే స్టేషన్ బయట ఆవరణలో. ఎనీబడి గోయింగ్ అండ్ కమింగ్ చూసి, ఈవెన్ స్మాల్ పర్స్ ఆఫ్ యూ మిస్సింగ్, దే ఆర్ కమింగ్, వచ్చి వాళ్ళు కెమెరాలో చూసుకుంటున్నారు, అక్కడే పడేసానా, దూరం పడేసానా, అంటే అంత లెవెల్ ఆఫ్ అవేర్నెస్ పబ్లిక్లో వచ్చింది. కాబట్టి ఐ థింక్ వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఎ మచ్ సేఫర్ ప్లేస్ అండ్ సేఫర్ సొసైటీ. గృహహింస లాంటి, అంటే ఇంట్లోనే తన వైఫ్లతోనే చేయించే కొన్ని స్టోరీస్ కూడా మనం వింటూ ఉంటాం. బట్ అలాంటి వాటిని ఐడెంటిఫై మీరు ఎలా చేయగలుగుతారు? యాజ్ ఎ ఉమెన్ ఆఫీసర్ అండ్ యాజ్ ఎ ఉమెన్, ఒక్కటి సొసైటీ మొత్తం కూడా ఇప్పుడు 100 మెంబర్స్ సొసైటీలో ఉన్నారంటే 50% ఆఫ్ ద సొసైటీ ఈజ్ విమెన్. అండ్ విమెన్కి ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ విమెన్ ఈక్వాలిటీ ఖచ్చితంగా ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే మనము అన్ని ప్రాబ్లమ్స్ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఒక విమెన్కి సంబంధించిన ఇన్ ఎగ్జిస్టింగ్ సొసైటీ ప్రాబ్లమ్స్ అంతే ఇంపార్టెంట్ అని గుర్తించడం. దాన్ని గుర్తించడము లాలో జరిగింది. ఇనఫ్ లాస్ ఆర్ దేర్, ఇనఫ్ సెక్షన్స్ ఆర్ దేర్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు అవుతుంది అంటే నాట్ జస్ట్ బై పుట్టింగ్ కేసెస్. ఫస్ట్ నేను తల్లినైతే, నేను తండ్రినైతే, నాకు ఒక అమ్మాయి ఉంటే ఐ హ్యావ్ టు ట్రీట్ మై బాయ్ అండ్ గర్ల్ సిమిలర్లీ. నెక్స్ట్ ఐ హ్యావ్ టు ట్రీట్ మై సిస్టర్ అండ్ బ్రదర్ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అండ్ ఒక మహిళను గౌరవించడం కాదు, సమానంగా చూడమంటున్నా. ఆ సమానంగా చూసే తత్వము సొసైటీలో రావాలి అంటే ఎక్కువ శాతము మహిళలు, ఇప్పుడు 150 విమెన్ ఇన్ 100, ఈవెన్ నాట్ ఈవెన్ 10% ఆర్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్, నాట్ ఈవెన్ 5%. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ సెక్టర్కి వస్తారో, నా రైట్స్ ఇవి అని ఉమెన్ గుర్తించినప్పుడు ఐ థింక్ డొమెస్టిక్ వైలెన్స్ లాంటివి సొసైటల్ ప్రాబ్లమ్స్ కంటే కూడా ఇట్ విల్ బికమ్ అన్ ఇండివిజువల్ ఇష్యూ. ఇప్పుడు స్టిల్ ఇవన్నీ కూడా సొసైటల్ లెవెల్లో ఉన్నాయి. అంటే సుమతికైతే డొమెస్టిక్ వైలెన్స్ లేదు, తనకైతే డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అన్నది సిచ్యువేషన్ లేదు ఇంకా కూడా. సొసైటీలో ఒక 10 మంది ఉంటే మినిమం అన్ఆర్గనైజ్డ్, తర్వాత ఇల్లిటరేట్ విమెన్లో, ఈవెన్ లిటరేట్ విమెన్లో ఈవెన్ 50% ఆఫ్ లిటరేట్ విమెన్ ఆర్ ఫేసింగ్ దిస్. ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ఎ సొసైటల్ ప్రాబ్లం. ఇట్ హ్యాస్ నాట్ రిజన్. అంటే ఆ లెవెల్కి, ఇండివిజువల్ ప్రాబ్లం లెవెల్కి ఇంకా రైజ్ కాలేదు. కావాలి అంటే ఏం చేయాలన్నదే ఇష్యూ. పాత బస్తీ నుంచి మనం ఈ మధ్య కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశారు, కొంతమందిని ఇలానే వేరే స్టేట్స్కి అమ్మేస్తూ ఉన్నారు అనే దాని మీద. అది కూడా అంటే ఈ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. అది ఏమైనా టఫ్ అయినా, అంటే గతంకి ఇప్పటికీ ఈజీ అయిందంటారా? అన్ని రకాలుగా గతం కంటే కూడా ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా పోలీస్ ఇస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టెక్నాలజీ. మేము టెక్నికల్గా ఒక తప్పు చేసిన వాడు మళ్ళీ తప్పు చేయకుండా డేటాబేస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడున్నా ఈవెన్ చిన్న పెట్టి కేసు పెట్టినా కూడా ఇప్పుడు సిటీలో, ఇప్పుడు నేను ఒక గల్లీలో ఉంటాను, నేను ప్రతిరోజు తాగొచ్చి పలానా XYZని కొడతాను, లేకపోతే గొడవ పెట్టుకుంటాను, ఒక చిన్న 70B ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ అని పెడతాము. ఇట్స్ అ స్మాల్ పెట్టి కేసు వేర్ యూ విల్ గో అండ్ పే ఫైన్. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేలో పెట్టి కేసెస్ బుక్ చేయడం చేస్తున్నాము. సో వన్స్ ఇట్ కమ్స్, ఫైల్ చేసే ఛార్జ్ షీట్లో ఇతను ఆల్రెడీ 3 సార్లు కేసులో వెళ్ళి ఉన్నాడు అన్నది ఊరికే టైప్ చేసి పెట్టడమే. దానివల్ల ఏమవుతుంది, కోర్ట్స్ విల్ బికమ్ ప్రోయాక్టివ్. ఖచ్చితంగా జైలు ఇవ్వడం చేయడము, కన్విక్షన్స్ ఇవ్వడము జరుగుతుంది. అంటే దిస్ కైండ్ ఆఫ్ డేటాబేస్ బిల్డింగ్ ఆన్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ యాంటీ సోషల్, తర్వాత యాంటీ నేషనల్. సో అంటే క్రిమినల్స్ కానివ్వండి, పెట్టికే వేరెవర్ యు గో, ఎగ్జాక్ట్లీ యువర్ డేటాబేస్ విల్ ఫాలో. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు పెద్ద క్రైమ్స్కే మనం అది చేసేవాళ్ళము. ఇప్పుడు చిన్న ఇష్యూస్ నుండి కూడా 360 degrees యాంగిల్లో. ఓకే. అంటే ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే
నేను ఆ మనిషి యొక్క డేటాబేస్ నా దగ్గర ఉండాలి, ఆ మనిషిని ఫాలో అప్ చేసేట్లు ఉండాలి ఓకే అన్న దృక్పథంతో పోతున్నాం. కాబట్టి ఐ థింక్ ఇన్ టైమ్స్ టు కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎప్పుడు లేని విధంగా 14% క్రైమ్ రేట్ తగ్గడము అంటే ఇట్ ఈస్ నాట్ బికాజ్ దొంగల్ని పట్టుకోవడం వల్ల కాదు, లేకపోతే క్రిమినల్స్ని పట్టుకోవడం వల్లనే కాదు. ఇట్ ఈస్ పెద్ద ఎత్తున ప్రజల సహకారం, తర్వాత టెక్నాలజీ యూటిలైజేషన్, తర్వాత డేటాబేస్ బిల్డింగ్ త్రూ టెక్నాలజీ యూటిలైజేషన్ అండ్ లా ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్ చేయడానికి మాకు వీలవుతుంది. అది చేయడం వల్ల ఐ థింక్ అది దీనికి కూడా వర్తిస్తుంది. ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ చేయకూడదంటే ఈ రోజుకి 500 చిల్లర పీడీ యాక్ట్ కేసెస్ అయినాయంటే రిపీట్ అఫెండర్స్, అంటే చేసిన వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్ పెట్టడము, ఒక రకంగా యూటిలైజేషన్ ఆఫ్ లా. అయితే సుమతి గారు, అంటే ఒక టఫ్ సిచ్యువేషన్ నుంచి ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఏం నేర్చుకోవచ్చు అంటారు? సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్, అనుభవం. ఆ అనుభవము ప్రొఫెషన్ ఒక్కొక్క ప్రొఫెషన్ని బట్టి మారుతుంది. మేబీ కొన్ని ప్రొఫెషన్స్లో నేర్చుకున్న అనుభవము వాళ్ళ ప్రొఫెషన్ వరకే ఉపయోగపడుతుంది. బట్ పోలీసింగ్ లాంటి జాబ్స్లో మనం నేర్చుకున్న ప్రతి అనుభవము 10 మంది లైఫ్కి ఉపయోగపడుతుంది మనతో పాటు అని అనుకుంటున్నాను. ఓకే అండి, మీ ఎక్స్పీరియన్స్లోనే చూస్తే అంటే ఒక పోలీస్గా మీరు అంటే ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను అనే దాంట్లో మీరు సాటిస్ఫై అవుతారా? మీకు అది ఉపయోగపడుతుంది అనుకుంటారా? లేదంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటారా? అంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ బాల్యంలో మనం గెయిన్ చేసిన ఎక్స్పీరియన్సే మనము పెద్ద అయిన తర్వాత ఏదో ఒకటి కావడానికి హెల్ప్ కావాలి. అది రైట్ వే, ఐ మీన్ అక్కడ హెల్ప్ అవుతేనే మనం రైట్ ప్లేస్లో రీచ్ అయ్యామంటే బాల్యము ఖచ్చితంగా ఉపయోగపడినట్టు. ఆ రకంగా నేను అనుకుంటాను ఈ రోజు వరకు చేసిన ప్రతి రోల్ ఎక్స్పీరియన్స్ ఇది కింద ఉండి ఇంకో దానికి లీడ్ చేసింది. బట్ కాన్స్టెంట్గా ఉన్న రోల్ ఏంటి అంటే ఒకటి హ్యూమన్ బీయింగ్, రెండవది ఉమెన్. It is a very wonderful feeling and to be a woman, to live as a woman. ఓకే, అంటే దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు. విజయ్, ఇంకా ఉద్యోగం విషయానికి వస్తే అసలు సుమతి గారు ఏంటి అనేది ఆ వర్క్లో మీ ఏరియాలో ఉన్న పీపుల్ అందరికీ తెలుసు. నాకు తెలిసి సుమతి గారు చాలా ఫెమిలియర్ పోలీస్ ఆఫీసర్. అయితే ఉద్యోగం ఒకసారి పక్కన పెడితే తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు సుమతి గారు? ఎస్పెషలీ కనిపించిన కొత్త చెట్టు లేకపోతే పూలు పూసే మొక్కలన్నీ తెచ్చి వేస్తాము. రెండవది సాధ్యమైనంత వరకు నాకు పిల్లలు 2 అమ్మాయిలు, వాళ్ళతో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ కొంచెం టైం ఉన్నా కూడా ఫ్యామిలీ. ముఖ్యంగా ఉమెన్ అసలు పోలీసులు అంటేనే చాలా సీరియస్గా ఉంటారు అంటూ ఉంటాం. బట్ మీరు లుకింగ్ వెరీ స్మైలీ. ఇంట్లోకి వచ్చేటప్పటికి ఆ ప్రెజర్ అంతా ఏమన్నా ఇంట్లో అప్లై చేస్తూ ఉంటారా, లేదంటే అదంతా అక్కడే వదిలేస్తారా గుమ్మం బయటే? అట్లా వదిలేసే జాబ్ అయితే కాదు పోలీసింగ్. కాకపోతే మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా మనము జాబ్ చేయడం మొదలు పెడితే జాబ్ డిఫరెంట్గా, తర్వాత లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండదు. వీఆర్ వెరీ సింపుల్ అండ్ వీ డూ జాబ్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే. ఐ థింక్ దానివల్ల పెద్ద ప్రెషర్ ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ మూవ్ కాకుండా ఉంటుందేమో అని అనుకుంటాను. అంటే ఇంట్లో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అంటే హస్బెండ్ సపోర్ట్ ఉండబట్టే నేను ఇంత హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. నాట్ ఓన్లీ హస్బెండ్, అంటే ఇట్ ఈస్ మై ఇమ్మీడియట్ ఫ్యామిలీ, తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ అంటే మై మదర్స్ సైడ్, మై ఇన్లాస్ సైడ్, అంటే ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ అలాంగ్ విత్ మై హస్బెండ్ అండ్ చిల్డ్రన్. అందరూ కూడా, అంటే ఎవరు కూడా నేను ఏదో చేయకూడని జాబ్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ లేదు. నంబర్ 1. నంబర్ 2, ఉమెన్ అయ్యుండి కూడా అంటే జనరల్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ టైంలో చేస్తారు, ఈ టైంలో రాలేరు, ఈ టైంలో అటెండ్ కాలేరు, అట్లాంటిది ఒక 1% ఫీలింగ్ కూడా ఇంట్లో ఉండదు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అటెండ్ అవుతుంది అని చాలా న్యాచురల్గా పిల్లల నుండి అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఐ థింక్ ప్రెషర్ అన్నది మీద పడకపోవడం రెండవది. అండ్ మూడవది ఖచ్చితంగా మెయిన్ రీజన్ సింప్లిసిటీ ఇన్ లైఫ్. అది బెస్ట్ అంటారు. ఓకే అండి, మీ కెరియర్ మొత్తంలో ఒకసారి చూస్తే చాలా టఫ్గా కష్టపడి డీల్ చేసిన కేసు ఏదైనా ఉందా? అంటే అది నేను స్పెసిఫిక్గా అంటే ఓపెన్గా చెప్పలేను, కానీ చాలా కేసెస్ ఉన్నాయి విచ్ ఆర్ రియలీ వెరీ టఫ్.
అయినా సరే సిచ్యువేషన్స్ ఉన్నాయి, మెనీ కేసెస్ ఉన్నాయి. ఓకే. అండ్ కంటిన్యూస్గా మనము నెలల తరబడి మన టైం స్పెండ్ చేయాల్సిన, మన ఎనర్జీ స్పెండ్ చేయాల్సిన, మన ఆలోచన, మన డెసిషన్ స్పెండ్ చేయాల్సిన కేసెస్ చాలా ఉంటాయి. ఓకే. అయితే ఇంకొక టఫ్ క్వశ్చన్ మీకు, డీజీపీ అనురాగ్ శర్మ గారి ప్లేస్లో ఇప్పుడున్న సిపి మహేందర్ రెడ్డి గారు వెళ్తారు అంటే ఆ సిపి ప్లేస్లోకి సుమతి గారు వెళ్తారు అన్న ఒక న్యూస్ వినబడుతుంది. అబ్సల్యూట్లీ నో. మేమున్న రోల్లో మేము సమర్థవంతంగా ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా చేయడమే పోలీస్ ఆఫీసర్ యొక్క బాధ్యత. ఓకే సుమతి గారు, మీరు ఇది స్కిప్ చేసినా సరే ఇది సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటాం. అయితే 10-11 ఇయర్స్ వచ్చే వరకు ఈ ఆడపిల్ల అందరూ కూడా అబ్బాయిలు ఎలా కలలు కంటారు అలాగే నేను పోలీస్ అవ్వాలి అంటారు. బట్ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ అనుకున్నది ఎవరికైనా చెప్పినా ఆడపిల్ల పోలీసా అంటారు. బట్ అలాంటి వాళ్ళకి మీరు ఒక ఉమెన్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఏం సజెషన్ చేస్తారు? ఫస్ట్ నేను క్వశ్చన్ చేస్తాను, పోలీస్ అవ్వాలనుకోవడం వల్ల నష్టం ఏం జరిగింది? పోలీస్ అవ్వాలనుకోవడం వల్ల జరిగిన లాభం ఏమిటంటే మీరు ఒక అమ్మాయిని మీ అబ్బాయితో సమానంగా మీకు ఒక కవచం లాగా చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి అమ్మాయి కూడా నేను పోలీస్ అవుతే నాతో పాటు నేను ఒక 100 మందికి కవచం కాగలను అని ఆలోచించవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ రీజన్ వై ఎవ్రీ ఉమెన్, ప్రతి అమ్మాయి పోలీస్ కావాలని అనుకోవచ్చు, కావచ్చు. డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఆ వేరియేషన్ కనబడుతుంటుందా? ఉమెన్ పోలీస్ అని, మేల్ పోలీస్ అని ఆ డిఫరెన్స్ చూపిస్తారా? అసలు చూపించడానికి ప్రయత్నం అయితే కొంతవరకు జరుగుతుంది. ఓకే. బట్ అది కూడా వాళ్ళని బట్టి ఉండదు, అది మనని బట్టే ఉంటుంది. సో మనము ఒక ప్రొఫెషనల్గా ట్రీట్ చేయబడాలి అనుకుంటే మనం ప్రొఫెషనల్గా యాక్ట్ చేయాలి, మన ప్రొఫెషనలిజం మనం పెంచుకోవాలి. డెఫినెట్లీ till date nobody looks at me, at least looks at Sumati as a woman police officer. They look at me as a police officer. Likewise anybody, ఎవరినైనా కూడా ఇట్ ఈస్ వాట్ కౌంట్స్ ఈస్ ఒకటి మన ప్రొఫెషనలిజం, 2 క్యారెక్టర్. మెదక్లో ఎస్పీగా చేసినప్పటికీ అక్కడ దాదాపు 64 స్టేషన్స్, ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చేటప్పటికి 12 స్టేషన్స్, అడిషనల్ డీసీపీ కానివ్వండి, ఏసీపీ కానివ్వండి, సిఐస్, ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మేలే ఉంటారు. బట్ మీరు వచ్చేటప్పటికి ఒక డీసీపీగా ఉన్న, ఎస్పీగా ఉన్న సుమతి గారిని అంటే ఉమెన్ పోలీసింగ్గా చూస్తారా? ఎలా ఉంటుంది వర్క్ టుగెదర్? 1% కూడా ఉమెన్ ఆఫీసర్గా చూడరు. కానీ కొన్ని విషయాల్లో మన సెన్సిటివిటీస్ని ఉమెన్గా అర్థం చేసుకుంటారు. సమస్యలు వచ్చినప్పుడు, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక మేల్ ఆఫీసర్ అయితే స్పందన డిఫరెంట్గా ఉంటుంది, ఒక ఫీమేల్ ఆఫీసర్ అయితే స్పందన వేరేగా ఉంటుంది అన్న విఘ్నత కూడా పోలీస్ ఆఫీసర్స్కి ఉంటుంది. బట్ లీడర్ని ఎప్పుడు కూడా మేలా ఫీమేలా అని చూడకపోవడానికి కారణము లీడర్గా ఉంటే మేలా ఫీమేల్ అవసరం లేదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వాట్ కౌంట్స్ ఇస్ లీడర్షిప్ అండ్ నాట్ ద సెక్స్. ఓకే. అంటే ఇంతకుముందు మీరు అన్నట్లుగా ఆ పోలీసింగ్ వ్యవస్థ డ్యూటీలో, డిజిగ్నేషన్లోనే కాకుండా హార్ట్లో, మనిషిలో కూడా కనబడాలన్నమాట, ఇన్సైడ్. ఖచ్చితంగా సుమతి గారిలో అది కనబడుతుంది. ఒక ఉమెన్గా, ఒక స్త్రీగా ఎవరైనా సరే ఒక సక్సెస్ సాధించాలంటే వాళ్ళలో ఎలాంటి ఆత్మ బలం పెంపొందించుకోవాలంటారు? ఇక్కడ చూసే ప్రేక్షకులకు, అవని ప్రేక్షకులకు, ఎస్పెషలీ స్త్రీలకు, తర్వాత బాలికలకు అందరికీ కూడా ధైర్యం, నేను చెప్పాల్సిన చిన్న కొన్ని మాటలు నా అనుభవంతో కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా. ఫస్ట్ థింగ్, ధైర్యం కోల్పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనకు అత్యంత ముఖ్యమైన, తర్వాత చాలా ప్రెషియస్ కవచం ఏమంటే, చాలా విలువైనది ఏంటంటే ధైర్యము, మనోనిబ్బరం. ఈ రెండు తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్. దానికి చదువు అవసరం లేదు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఈ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకుంటే నాకు మంచిది అన్న క్లారిటీతో ఏ మహిళ అయితే ముందుకు వెళ్తుందో ప్రతి సమస్యను కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక 2 ఆడపిల్లల తల్లిగా కావచ్చు, 4 అక్క చెల్లెల ఫ్యామిలీలో కావచ్చు, బట్ 100% అమ్మాయి ఉండడము, అమ్మాయి పుట్టడము, అమ్మాయి పెరగడము ఒక్క ఫ్యామిలీకే కాదు, ఒక తండ్రికి, తల్లికే కాదు, సొసైటీకి అంతా కూడా
ఇది చాలా గర్వకారణం. ఒక అమ్మాయిని పెంచగలగడం, ఒక అమ్మాయిని ఈక్వల్గా అంటే ఏ రకంగా కూడా తక్కువ చేయకుండా నాకు అసెట్ అని భావించండి. ఎందుకంటే నిజంగా కూడా ఒక అమ్మాయి సొసైటీకి, ఫ్యామిలీకి ఖచ్చితంగా ఒక అసెట్. అంటే ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. ఎవ్వరు కూడా ఇన్ఫాంట్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ డెత్ ఆఫ్ ఫీమేల్ ఫీటిసైడ్, లేకపోతే చదివించకపోవడం, తక్కువగా చూడడం, గృహహింస, ఏ రకమైన తక్కువ భావనకు ఒక మహిళను గురి చేస్తే చెయ్యని సొసైటీసు, చెయ్యని సామాజిక వర్గాలు మాత్రమే చాలా సమాజాలు చాలా ముందుకు పోయినాయి. సో మనం కూడా అట్లాంటి కోవకే చెందాలని ఆశిస్తున్నాను. దిస్ ఇస్ మెసేజ్ ఐ వాంట్ గివ్ టు ఎవ్రీబడి. ఓకే సుమతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మా అవని కార్యక్రమంలో మీరు మాతో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.